హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ బాలాజీ రాజు గారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9063857686. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను అందుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక మిత్రుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి అదృష్ట యోగం అనేది ఈరోజు మేషరాశి వారికి కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారు పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి ప్రాజెక్టులను చేపడతారు. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.